దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆ కన్నీళ్లు కార్చుటలోనే తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని బోధన వింటున్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం. దేవుడు ఎన్నో రీతిలుగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారైనా నీ ఇంటిని చక్కబెట్టుకున్నావా? నీ జీవితాన్ని చక్కపరుచుకున్నావా? ఎలాగున్నావో అలాగే ఉన్నావు, ఎలా పెడుతున్నావు మరి అలాగే వస్తున్నావు. నీలో మార్పు అనేది కనబడట్లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నీవు తొందరపడతాం. ఏది కావాలో ఏది అక్కర్లేదో మనకు బాగా తెలుసు. అయితే ఆత్మ సంబంధముగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. గుమ్మలారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గమును చక్కపరచండి అంటాడు. చక్కపరచండి. రాజమార్గం ద హైవే అనే మాటకు సరైన తెలుగు పదం ఏంటంటే రాజమార్గము అనే భావం. దేవుని పిల్లలు నడిచే మార్గము రాజమార్గం. ప్రభు చెప్పిన మాట, ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అన్నాడు ఆయన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక ఆ మార్గములను చక్కపరచాలి, మార్గములను చక్కపరుచుకోవాలి. అన్నిటినీ చక్కపరుచుకుంటాం. ఆత్మీయ జీవితానికి వచ్చే సమయానికి వీటిని చక్కపరుచుకోవడానికి ఇష్టపడము, నిర్లక్ష్యం చేస్తాము. అప్పటికే సమయం దాటిపోతుంది, తర్వాత బాధపడతాం. వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, సౌందర్యం ఉన్నప్పుడు మనం లోక సంబంధమైన వాటిని అన్నిటినీ సమకూర్చుకోవడానికి, చక్కపరుచుకోవడానికి పరుగులు పెడతాం. ఆ సమయంలో దేవుడు కానీ, భక్తి కానీ, విశ్వాసము కానీ, నీతి కానీ, దేవుని సన్నిధి కానీ మనకు గుర్తు రావు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనకు గుర్తొస్తుంది చక్కపరుచుకోవటానికి. ఒక ధనవంతుడు 80 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా. కట్టిన తర్వాత ఆయన సిద్ధపరుచుకున్నటువంటి గదికి 80 అంతస్తులు ఎక్కుతూ వెళ్ళాడు, నడుచుకుని వెళ్ళిపోయాడు పైకి. అక్కడికి వెళ్ళి తీరా జేబులు చూసుకుంటే తాళం చెవులు మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఎన్ని అంతస్తులు ఎక్కిపోయాడు? 80 అంతస్తులు. 2 అంతస్తులు ఎక్కడానికి ఇప్పుడు కష్టం. లిఫ్ట్ ఉందండి అంటాం. మా చిన్నారెడ్డి గారు చిన్నపాప వాళ్ళు ఇల్లు కట్టుకున్న దినాల్లో చాలా కాలం లిఫ్ట్ లేదు. 5 అంతస్తులు ఎక్కాలి. 5 అంతస్తులు, ఒక అంతస్తు ఎక్కి అక్కడ ఆగి మళ్ళీ ఎక్కి ఆగి ఆయాసం అందరికీ. ఆ తర్వాత లిఫ్ట్ వచ్చిన తర్వాత హ్యాపీ. లిఫ్ట్కి బటన్ నొక్కి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని అంతస్తులు ఎక్కినా నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్ళాలంటే నువ్వేమి సిద్ధపరచుకోవాలి? కీ. యు మస్ట్ హ్యావ్ కీ. తాళం చెవి. ఆ తాళం చెవి రక్షణ అనే తాళం చెవి లేకపోతే మనం ఆ లోకానికి వెళ్ళలేము, ఏమీ చక్కపరచుకోలేము. దేవుడు చెప్తున్నాడు, చక్కపరుచుకోండి. క్యాస్టప్ అంటాడు. సరే, ఏం చక్కపరచుకోవాలి? త్వరగా చెప్తాను, 7 విషయాలు చెప్తాను మీకు. ఏం చక్కపరచుకోవాలి? మొట్టమొదట ప్రవర్తనను చక్కపరచుకోవాలి. ఏం చక్కపరచాలి? ప్రవర్తన. సామెతల గ్రంథము 21:29 జ్ఞాని సొలొమోను రాసినటువంటి మాటను చూస్తున్నాం. 21:29 భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు, దేవుని భయం లేనివాడు, విశ్వాసము లేనివాడు, ప్రార్థన భయము లేనివాడు భక్తిహీనుడు. భక్తిహీనుడికి ఏం చెప్పినా బ్రతికెక్కదు. బైబిల్లో ఉన్నాడు, దేవుడు చెప్తే వాడు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడట. దేవుడు అన్నాడు, పెద్దోడా నీ ముఖం దగ్గర చిన్నదైపోయింది అన్నాడట. పెద్దోడా నీ ముఖం ఏమైపోయింది? చిన్నదైపోయింది అన్నాడట. అంటే
చక్కపరుచుకోలేదు. దేవునికి ఏది ఇష్టమో దాన్ని ఇవ్వటానికి తాను సిద్ధపడలేదు. తన ఇష్ట ప్రకారం ఏదో ఇచ్చాడు పిచ్చోడాక. దేవుడు చెప్పాడు, దేవుడికి అక్కడికి దేవుడు ఏమనలేదు, అతని బలిని అంగీకరించలేదు అంతే. కానీ తమ్ముడు బలిని దేవుడు అంగీకరించాడని ఇతనికి కోపం వచ్చింది, ముఖాన్ని చెందుకున్నాడు, పాపం చేశాడు. చాలా మంది అంతే, దేవుడి వాక్యాన్ని చెప్తున్నప్పుడు నా కోసమే చెప్పాడు, పని ఏం లేదు అని అప్పటిదాకా చక్కగా నవ్వుతూ ఉంటారు, చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైతే చెప్పామో వెంటనే ముఖ కవళికలు మారిపోతాయి, రూపం మారిపోతాయి. ఏమి మీరు ఎందుకు ముఖాలు పెట్టారు? ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నానని కాక నవ్వండి. అబ్బా ఎంత బాగుంది, భారతీ నవ్వుతుంటే ఎంత బాగుంటుందో. ఫోన్లే తల్లి కందరగాడు వచ్చావు, అందుకే నవ్వు వస్తుంది నీకు. దేవుడు స్తోత్రం చెప్పండి. నవ్వాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, మనం ముఖాన్ని చిన్నపించుకోకూడదు. ఏముంది ఇక్కడ? భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. ఎవరు యథార్థవంతులు అంటే క్రీస్తును నమ్మినంత మాత్రాన యథార్థవంతుడు కాదు, చర్చకు వచ్చినంత మాత్రాన యథార్థవంతుడు కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన. కొంతమంది ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తారు అని అబద్ధాలు చెప్తుంటారు. ఎక్కడ యథార్థత ఉంది? లేదు కదా. యథార్థత అంటే వాక్యానుసారముగా జీవించటం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రాణం పోయినా సరే నువ్వు అబద్ధం ఆడకూడదు. దేవుని ఎదుట ఎంతగా ఉండాలి. దావీదు గురించి దేవుడు చెప్పిన అతడు నా హృదయానుసారుడు, నా చిత్తమును జరిగించేవాడు, నెరవేర్చేవాడు. స్తోత్రం. యథార్థవంతుడు, నమ్మకస్తుడు. సోదరా సోదరి, దేవునింటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ ప్రవర్తనను యథార్థముగా నువ్వు చక్కదిద్దుకుంటున్నావా? ఎలా ఉంది నీ ప్రవర్తన? ఆదివారం వచ్చినాడు బాధ విన్నప్పుడు మారు మనసు పొందుతావు. అమ్మో లేదు, నిజంగా దేవుని కొరకు నేను జీవించాలి, బ్రతికితే వేసుకోరే బ్రతకాలి అని అనుకుంటావు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఏ మామ, ఏ అన్నయ్య, ఏ పిన్ని, ఏ అక్క పిలుస్తారు. ఈ భక్తి అంతా అక్కడే వదిలేస్తావు, వెళ్ళిపోతావు, జట్టు కట్టేస్తావు, లోకంలో కలిసిపోతావు. పోయింది యథార్థత లేదు. కనుక మనం ఏం చేయాలి? దేన్ని చక్కపరుచుకోవాలి? ప్రవర్తనను చక్కపరచు. నీ ప్రవర్తన, నీవెలా మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వెలా జీవిస్తున్నావు, ఎలా ఉంది నీ ప్రవర్తన, దాన్ని చక్కపరచుకుంది. ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు నిజముగా పశ్చాత్తాపం చెందాడు. తండ్రికి అపకీర్తిని తెచ్చాడు, దేవునికి అవమానాన్ని కలిగించాడు, తండ్రి ఆస్తిని పాడు చేశాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భర్తలు పోగొట్టుకున్నాడు, స్నేహితులను విడిచిపెట్టేశాడు, ఎవరు సహవాసం చేయలేరు. కనీసం పందులతో ఉన్న సాహసం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ పందులు తినే పొట్టుడు తింటే పందులు ఒప్పుకుంటాయా? అసలే చేమ పందులు అవి ఒప్పుకుంటాయా? మరి ఈడెవడరా మాకు పెద్ద పందిరాకు వచ్చాడు, మా పొట్టు తినేస్తున్నాడని వాడిని కరడం మొదలుపెట్టింది. అప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు? పందులు కరిశాక, పందులు పొడిచాక. కొందరికి అప్పుడు వరకు రాదు బుద్ధి. ప్రవర్తన సరి చేసుకోవాలి. నేను దేవుని ఎదుటను నా తండ్రి ఎదుటను పాపము చేస్తాను అని నేను ఒప్పుకుంటాను. తండ్రి, నీ కుమారుడిని పిలవటానికి యోగ్యులను కాను, పని వారిని ఒకరిగా చేర్చుకొని చెప్పుకుంటానని తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. నువ్వు మార్చుకోవు. చర్చ నుంచి బయటకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన మారిపోతాయి. లోకానుసారంగా వెళ్ళిపోతావు, లోకాన్ని పోగు చేసుకుని ఇంటికి తీసుకువెడతావు. మారిందా నీ ప్రవర్తన? ఏది చక్కపరుచుకోవాలి? నీ ప్రవర్తన. నీ ప్రవర్తన చక్కపరుచుకున్నావా? రెండవ విషయం చూద్దాం. మన క్రియలను, మార్గములను చక్కపరుచుకోవాలి. క్రియలు మనలో ఉన్నటువంటి చేస్తారు పనులు, క్రియను చక్కపరుచుకోవాలి, మార్గములను చక్కపరుచుకోవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇర్మియా 7:5 అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయమును జరిగించాలి. దేవుని స్తోత్రం. మార్గములను, క్రియలను మార్గమును
చక్కగా నీదే మార్గం. యేసు చెప్పారు కదా, నేనే మార్గమునని. ఏ మార్గం? దైవజనుడు బాగా యేసన్న గారి పాట నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపవాని నా మీద నేను సువర్ణమై మారెదను, శోధింపవాని నా నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆయన పాడారు, నేను వెళ్ళే మార్గం నా యేసు తెలుసు. నీ వెళ్ళే మార్గం యేసు తెలుసా? ఏ మార్గం ప్రయాణం చేస్తున్నావు? ఆదివారం చర్చి మార్గం, సోమవారం నుండి శనివారం వరకు నీ మార్గం వేరే వేరే Where are you going every day? What's your activities? What's your acts? నీ మార్గాలు ఏమిటి? నీ క్రియలు ఏమిటి? నీకు తెలుసా నీ మార్గం ఏదో? పురాతన మార్గమును గురించి అడిగి తెలుసుకుని మేలుకరమైన మార్గం ఏదో అందులో మీరు నడుచుకున్నట్టు అడిగిన ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్ని మేలుకరమైనవి కావు. ఒకే ఒక మార్గం మంచిది. ఓన్లీ వన్ వే గుడ్ ఫర్ us. దట్స్ a way is Jesus. యేసుక్రీస్తు మార్గం. నీ మార్గాలు నీ క్రియలు నువ్వు చక్కపరుచుకోవాలి. ఇర్మియా 26:13 మాట ఉంది, కాబట్టి యెహోవా మీకు చేసినది తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడిని యెహోవా మాట వినుడే. మన మార్గాలను చక్కపరుచుకోవటం అంటే ఏంటి తెలుసా? మన దేవుని మాటను మనము వినడం. ఆర్ యు లిసన్ గాడ్స్ వర్డ్? దేవుని మాట వింటున్నావా? వింటున్నానంటే వింటున్నావు. మనసును వింటున్నావా? హృదయం లోపలికి విడుతుందా? నీ మార్గమును నీ క్రియలు చక్కపరుచుకుంటున్నావా? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎటు ప్రయాణం చేస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులము, ఈ లోకం అంటే కాదు. శుక్రవారం చెప్పిన దేవుడు మన కొరకై శ్రేష్టమైన దేశాన్ని సిద్ధపరిచాడు, అక్కడికి మనం వెళుతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? యేసు మార్గం. ఏ మార్గం నడుస్తున్నావు? ఎలా ఉంది నీ ప్రవర్తన? నీ క్రియలు లాగా ఉన్నాయి. యోధా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఆయన. యోధా ఇశ్రాయేలు అంటే ఎవరు? మనమే. దేవుని బిడ్డలము, దేవుని బిడ్డగా ఉన్న మనము. మనం జరిగించే క్రియలు, మన వెళ్ళే మార్గాన్ని మనము చక్కపరుచుకోవాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మూడవది, మన ఇల్లును చక్కపరుచుకోవాలి. కానీ అసలైన ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏంటి అది ఇల్లు? ఆత్మీయ జీవితం. దేన్ని చక్కపరుచుకోవాలి? మనం ఆత్మీయ జీవితం అనే ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, చూడండి. యెషయా గ్రంథము 38:1 దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు ఒక రాజు దగ్గరికి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, హిజ్కియా రాజు భక్తి పడిన రాజు, అతని పరిపాలనలో దేశము సుభిక్షంగా ఉంది, ప్రజలు హాయిగా ఉన్నారు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. అంతే, యథారాజా తదా ప్రజ. రాజు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. పాస్టర్ గారు ఎలాగుంటే విశ్వాసం అలాగే ఉంటారు. నాయకుడిని అనుసరిస్తారు. అంతటి గొప్ప రాజు అయిన భక్తిపరుడైన
ఆయనకి రోగం వచ్చింది. ఏంటది? రాచకుండి. నేడు దాన్ని ఏమంటారు? క్యాన్సర్ అంటారు. పూర్వం క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ అన్నారు. ఇక క్యాన్సర్ వచ్చినాడు బతకడు, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడైతే మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో పర్లేదు, వైద్యం చేసుకుని బ్రతుకుతున్నారు. కానీ కష్టమైన వైద్యం తట్టుకోవాలి. ఆయనకి రాజగుండి వచ్చింది. వైద్యులందరూ, దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. తగ్గలి. దేవుని వాక్కు వచ్చింది, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకు, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఇంకేం చక్కబెట్టుకోవాలి? మంచి రాజు, బంగారం ఉంది, విండు ఉంది, పొలాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు, ఇళ్ళు తోటలు ఉన్నాయి, రాజు దర్బారు ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇంకేం చక్కపరుచుకోవాలి? యుద్ధానికి గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది. ఏం కావాలి? నువ్వు చచ్చిపోతున్నావు, రెడీగా ఉండి అంతే బాగుంటుంది దేవుడు. కానీ నీ ఇంటిని చక్కబెట్టుకున్నాడు. ఏంటి ఇంటిని చక్కబెట్టుకోవటం? నువ్వు చచ్చిపోతున్నావు. ఎవడైనా వచ్చి రాజు దగ్గరకు చేయి, దేవుడు చెప్పమన్నాడు, నువ్వు చచ్చిపోతున్నావు, చచ్చిపోతావు అంటే ఆ వెంటనే ఏమంటది సార్? చప్పట కొడతాడు. ఎవరక్కడ? చిత్తమహాకోకున్నాం. వీడిని వెంటనే బంధించి కారాగారం వేయండి. వెంటనే ఎవడైనా సర్వీస్ చేస్తాడు. అలా చేశాడు ఆ రాజు. వెంటనే గోడ వైపుకు తిరిగి కన్నీళ్ళు విడిచి ఒకే ఒక మాట, నీ దృష్టికి ఏ విధముగా యథార్థముగా నేను నడుచుకున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే. జస్ట్ ప్లీజ్ రిమెంబర్ మీ అండ్ మై యాక్ట్స్. అంటే దేవుడు మనసు కరిగిపోయింది. ఇక రాజు తప్పని చేసే బయటికి వెళ్ళలేదు. వెనక్కి తిరుగు. ఏం ప్రభువా? వెళ్ళు. రాజు గారికి అతను కార్చిన కన్నీళ్ళు నేను చూశాను. 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాను చెప్పమన్నాడు. ఇదేం బాగుంటుంది? ఈయన చచ్చిపోతామని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ బ్రతుకుతాను 15 సంవత్సరాలు ఊరుకుంటాడు రాజు. కానీ దైవం చెప్పాడు, దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆ కన్నీళ్లు కార్చుటలోనే తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ని బోధలు వింటున్నాం, ఇన్ని ప్రసంగాలు వింటున్నాం. దేవుడు ఎన్నో రీతిలుగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారైనా నీ ఇంటిని చక్కబెట్టుకున్నావా? నీ జీవితాన్ని చక్కబరుచుకున్నావా? ఎలాగున్నావో అలాగే ఉన్నావు, ఎలా పెడుతున్నావు మరి అలాగే వస్తున్నావు. నీలో మార్పు అనేది కనబడట్లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని నీవు చక్కబరుచుకోవట్లేదు. హిజ్కియా మనకు ఉదాహరణ. 4వది, మన పనిని చక్కబరుచుకోవాలి. దేన్ని? మనం చేసే పని అది ఏంటో సక్రమైనదా, అక్రమైనదా, వక్రమైనదా అనేది దాన్ని జాగ్రత్తగా మనం పరిశ్రమ చేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. పనిని సామెతలు 24:27 మాట మనం చూస్తాం. 24:27 బయట నీ పని చక్కబెట్టుకునము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. ముందే ఇల్లు కట్టదు, బయట నీ పని చక్కబెట్టుకో, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచు. ఏవైతే బయట నీవు చక్కపరుచుకున్నావో వాటిని పొలంలో సిద్ధపరచుకో. సిద్ధపడిన తర్వాత మాత్రమే నీ ఇంటిని కట్టుకో. కానీ నేను ఏమున్నా లేకపోయినా, తింటాక లేకపోయినా పర్లేదండి, కొంపు ఉంటే కనుక కొంపులో పడి ఉంటావా? కొంపులోకి వెళ్ళిన తర్వాత బో కావాలి కదా. ఇల్లు దేవుడు ఇచ్చిన తర్వాత ఇంక అన్నీ కావాలి. కానీ దేవుడు అంటాడు కదా, బయట నువ్వు సమకూర్చు, చక్కపరుచుకో, వాటిని పొలంలో సిద్ధపరచుకో, తర్వాత నీ ఇల్లుని కట్టుకో. ఇది విజ్ఞులు, జ్ఞానులు చేసే పని. మూర్ఖులు, బుద్ధిహీనులు చెయ్యరు. సామెతలను చెప్తుంది, సోమరవాడా చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో, అవి వేసవకాలం ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, వర్షాకాలం దాచుకుంటాయి. సోమరి ఎంతకాలం నిద్రిస్తావు? సోమరవాణి పొలం దాటినాక ముండ్ల తుప్పలను దొరగగుండు చెట్టులలో మోలుచిన్నవి. సోమరవాడు ఏమన్నా తిందామని ఆశపడతాడంట, ఏమి దొరకదంటే వాడికి. ఎవడికి? సోమరికి. వాడు చక్కపరుచుకోడు, వాడు సిద్ధపరచుకోడు. సిద్ధపాటు వాడికి అనవసరం. ప్రిపరేషన్ ఇస్ నథింగ్. ఏం చెప్తాం? ఈ రోజున సంఘంలో అనేక మంది సోమరులుగా ఉంటున్నారు. వాక్యం చదవలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, దైవ మందిరానికి వెళ్ళలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు, దేవునికి ఇష్టంగా నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు, సోమరులుగా బద్ధకస్తులుగా జీవిస్తున్నారు.
వారు ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు గమనించారా? చక్కపరుచుకోవాలి మన పనిని, కష్టపడి పని చేయాలి. ఎంతమందికి ఏ పనైనా చేయటానికి ఇష్టం బాగా? మేము అనేక సంవత్సరాలు నేను నా భార్య చేసిన పని ఒక సంఘాల్లో నేను అసోసియేట్ పాస్టర్గా ఉన్న దినాల్లో నేను ఎన్ని పనులు చేసేవాడిని చెప్పనా? మీకు నవ్వు వస్తుంది. చాలాసార్లు చెప్పాను. మందిరాన్ని మేమే తుడుచుకునేవాళ్ళు, కుర్చీలు బల్లలు మేమే తుడుచుకునేవాళ్ళు, టార్పర్చర్లు మేమే పరుచుకునేవాళ్ళు, అన్నీ మేమే సిద్ధపరుచుకునేవాడిని. పాటలు నేనే పాడుకునేవాడిని, డ్రమ్ము నేనే కొట్టేవాడిని, వాక్యం నేనే బోధించేవాడిని. ఆ పనులు అయిపోయిన తర్వాత గేదెలకి మేత నేనేసేవాడిని, గేదెలకి పాలు నేనే పితికేవాడిని. ఆ పాలేరు లేకపోతే గేదెలు తీసుకెళ్ళి ఆ పెద్ద కాలంలో తీసుకువెళ్ళి ఎవడు పెద్ద గుంటలు ఎవడం ఉంటే కనుక హాస్టల్ ఉండేది అక్కడ అని తీసుకెళ్ళి ఆ గేదెలు కడిగేసి తోడుకుని వచ్చేవాడిని. పొలంలో మందు చల్లేవాడిని, వ్యవసాయ పని చేయించేవాడిని, అన్ని పనులు. అర్ధరాత్రి గడి వచ్చేవాడు అక్కడ తిమోతి గారు అయ్యగారు వనవాసాన్ని పిలిచేవాడు. 1 గంట 2 గంటలతోటి ఉడుక్కుపోడి అయ్యగారు బయటకు వచ్చేవాడు. గేదెలు కట్టేద్దాం. ఆయన ఏతాడేంటి? గేదెలు కట్టి ఎవరయ్యాలి? నేనే అయ్యాలి. చెప్పండి, సిగ్గేం కదండి ఇది. కొందరికి ప్రెస్టేజ్ ఎక్కువ. మేము చెయ్యాలా, మేము దొడవాలా, మేము గడగాల, మేము పని చేయాలా. నువ్వు పని చేయకపోతే సోమరి, ఆత్మీయ జీవితంలో నీకు అభివృద్ధి అనేది ఉండదు. పని చేస్తానికి కనుక అంచెలంచెలుగా దేవుడు అలాగే హెచ్చించుకుంటూ ఈ స్థితిగా నన్ను ఆయన తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. పని చేయాలి, మన పనిని మనము చక్కబెట్టుకోవాలి. కష్టపడ్డాం, మనం కష్టపడితేనే తర్వాత ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. సరే, ముగింపు వస్తాను. ఇంకా 5వది చూడండి, కార్యములు చక్కపరచాలి. పనులను చక్కపరుచుకోవాలి. పనులు అంటే చిన్న చిన్నవి, కార్యాలంటే పెద్ద పెద్దవి. కార్యాలని కూడా చక్కపరుచుకోవాలి. స్తోత్రం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో రాజు అయిన సొలొమోను చేస్తున్న ప్రార్థన, ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? నేను ఈ జనములకు న్యాయము తీర్చ శక్తిగా నేను ఈ జనుల మధ్యలో ఉండి కార్యమును చక్కబెట్టినట్లు తగిన జ్ఞానాన్ని తెలియని నాకు దయచేయు. దేవులారా, దేవుడిచ్చిన జ్ఞానంతో తన రాజ్యములో కార్యాన్ని చక్కపరిచాడు సొలొమోను. తండ్రి అయిన దావీదు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినా శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. రాజ్యం మీద యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు, కత్తి పట్టి యుద్ధం చేస్తూనే ఉండేవాడు. కానీ సొలొమోను రాజ్యానికి వచ్చి 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏ రోజున కూడా ఆయన కత్తిని పట్టుకోలేదు. యుద్ధం చేయడానికి గుర్రాన్ని కానీ రథాన్ని కానీ ఎక్కలేదు. విస్తారమైన సైన్యాన్ని సమకూర్చాడు, రథాన్ని రౌతులను సమకూర్చాడు. అన్ని విస్తారమైన, ఆయన దినాల్లో విస్తారమైన బంగారం అంట, ఆ వెండి అసలు కొలదే లేదట, అంత సంపాదించాడు. ఏ దేశం కూడా సొలొమోను మీద యుద్ధం చేయడానికి సాహసం చేయలేదు. అందరూ సొలొమోనుకి లోబడ్డారు. కారణం తెలుసా? కార్యమును జరిగించడానికి, చక్కబెట్టడానికి నాకు జ్ఞానమును దయచేయమని తండ్రిని అడిగారు. దేవుని స్తోత్రం. ఎంతమంది జ్ఞానాన్ని ఇవ్వమని దేవుని అడుగుతున్నారు? అడుగుతున్నామండి. ప్రభా డబ్బులు బాగా లెక్క పెట్టడానికి నాకు జ్ఞానం దయచేయండి. డబ్బులు లెక్క పెట్టడం నేను పూర్ణ అయినా, డబ్బులు లెక్క పెట్టుకోవడానికి జ్ఞానం కావాలి. కార్యమును జరిగించిన దేవుని కార్యం, సంఘములో దేవునికి ఒక ప్రముఖమైన పాత్ర ఇచ్చాడు. నీవు ఆ కార్యాన్ని జరిగించాలి. ఆ కార్యాన్ని జరిగించాలంటే నీకేం కావాలి? దైవ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. పాపం సొలొమోను అంత జ్ఞానం సంపాదించుకున్న తన జ్ఞానం చేత తను రక్షించబడైపోయాడు, పాడైపోయాడు. ఎందుకంటే లోకంలో పడిపోయాడు. సొలొమోను గారికి 700 మంది భార్యలట, 300 మంది ఉపపత్నులట. ఉపపత్నులు అంటే రెండో భార్య, పత్ని అంటే భార్య, సహభార్య. ఒరిజినల్ భార్యలు ఎంతమంది? 700 మంది. ఉపపత్నులు ఎంతమంది? 300 మంది అంట. 1000 మంది చాలేదంట. మళ్ళా ఫరో కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. తన భార్యలు అతని హృదయాన్ని మార్చివేశారు. విగ్రహారాధన వైపు మడిపోయాడు. చివరి దినాలు పాడైపోయాడు. ప్రవక్తను పంపించి దేవుడు
గద్దించిన తన జీవితాన్ని మార్చుకునేది. అతను చేసిన పాపాన్ని బట్టి రాజ్యం రెండుగా చీలిపోయింది. ఆ రెండు రాజ్యాలకి ఎప్పుడు కూడా పోరాటాలు జరుగుతున్నది. గమనించారా? కార్యమును చక్కపరచుకోవడానికి జ్ఞానం కావాలి. మన కార్యాన్ని మనము చక్కపరచుకోవాలి. ఆరవది, బలిపీఠమును చక్కపరచాలి. దేన్ని? వినండి. బాక్సుల వైపు చూడదే, నా వైపు చూడండి. నేను మీ వైపు చూస్తాను, మీరు నా వైపు చూడండి. మనందరం కలిసి దేవుని వైపు చూద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. బలిపీఠమును చక్కపరచుకోవాలి. దేవుని బిడ్డలు ఏ స్థలమునికి వెళ్ళినా బలిపీఠమును కట్టాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ముందు ఏం కట్టేవాడు? దేవునికి బలిపీఠాన్ని కట్టేవాడు. కానీ ఈసారి దేవుడే కట్టమని చెప్తుంటాడు బలిపీఠాన్ని. మా చిన్నతనంలో మా తెలుసు, మా తల్లిదండ్రులు ఇల్లు కడుతున్నప్పుడు దేవుని కొరకు ప్రత్యేకమైన ఒక గదిని ఏర్పాటు చేశారు. హాల్. భక్తి పూర్వం అక్కడే జరిగి, ప్రార్థనలు అక్కడే జరిగి, పాస్టర్లు ఎవరు వచ్చినా అక్కడే ఉండేవారు. అంత ప్రార్థన జరిగేది. ఇప్పుడు కడుతున్నారు బలిపీఠాలు. హిందువులు ఏమంటారు, పూజా గదిని కడతారు. అక్కడ ఒక వెంకన్న బాబు వాళ్ళకి ఇష్టం దైవం పెట్టుకుంటారు, దండలు వేసుకుంటారు, ఏవో చేస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు, తర్వాత లైట్లు, కరెంట్ లైట్లు వెలిగిస్తారు, నిత్యం అవి వెలుగుతూ ఉంటాయి. అది చూసి మనవాళ్ళు ఏం చేస్తున్నారు? గూడు కడుతున్నారు, యేసుబాబు బొమ్మ పెడుతున్నారు, సిలువ పెడుతున్నారు, చుట్టూ సీరియల్ పెడుతున్నారు, 2 దివిటీలు, కరెంటు దివిటీలు పెడుతున్నారు, నిత్యం వెలుగుతున్నాయి. ఏసై చెప్పాడా నా కోసం గూడు కట్టమని చెప్పాడా? గూడు కట్టి దాంట్లో బొమ్మ పెట్టమని చెప్పాడా? లేదు. నీ హృదయంలో దేవుని కొరకై బలిపీఠం కట్టు. ఆదికాండం 22వ అధ్యాయంలో 9వ వచనంలో, అలాగున వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి, కట్టెలు చక్కగా పేర్చి, తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. 22వ వచనం చూస్తాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నీ కుమారుడే నాకు మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించే కొండ మీద బలిపీఠమును కట్టి బలి అర్పించు అన్నాడు. అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. కొడుకు తాను గాడిద ఎక్కారు, కట్టెల మూట పెట్టారు, పనివాళ్ళు గాడిద వస్తున్నారు. 3 దినాలు ప్రయాణం చేశారు. ఇంకా కొంత దూరం 3 దినాలు ప్రయాణం చేయాలి. పనివాడిని అక్కడే ఉండమన్నాడు. ఆయన కుమారుడు తీసుకెళ్ళాడు. మార్గంలో కుమారుడు అడుగుతున్నాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బలి పశువేదే, గొర్రె ఏదే అని అడిగితే ఆయన ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే మాట ఎక్కడ వచ్చింది? అక్కడ వచ్చింది. దేవుడే చూసుకుంటాడు. నేను రాసిన పాట నేను ఇప్పుడు పాడతాను. నా పాటలు నేనే పడుకోవాలి, మీరు ఎవరు పాడరు. ఏం పాడది? పనివారిని బహు దూరము నంపి బయలుదేరినో కుమారునితో, పనివారిని బహు దూరము నంపి బయలుదేరినో కుమారునితో, ప్రభువుకు మొక్కి తిరిగి వచ్చేదామని, ప్రభువుకు మొక్కి తిరిగి వచ్చేదామని పనివారితో తానే పలికాడే. పయనం పైనాడి తానే పయనం పైనాడి. కొడుకు అలా అడిగినప్పుడు తండ్రి హృదయం కొండ మీద వెళ్ళిన తర్వాత ఈయన ముసలాయన అబ్రహాం గారు కొడుకు యవనస్తుడు ఎలాగున్నాడు అనుకున్నాడు? మా ప్రేమ్ కుమార్ లాగా ఉన్నాడు. నువ్వు మిస్సలతో యవనస్తుడు, బలవంతుడు. ఏయ్ నాన్న నన్ను కడుతున్నావేంటి? ఏ తమాషాగా ఉందా అని విధిలించుకుని తండ్రినే తిరిగి కట్టే శక్తి కొడుకుంది. కానీ ఇస్సాకు అలా చేశాడా? మీరు అలాగే చేస్తారు. వెంటనే అడ్డం తిరిగిపోతారు. క్వశ్చన్కి ఏదైనా ఒక మాట అంటే కోపం వచ్చేస్తుంది. అడ్డం తిరిగి మాట్లాడతారు లోపాటుగా. కుమారుడు మాట్లాడలేదు. కట్టెను క్రమంగా పీల్చాడు. బలిపీఠ మీదకి క్రమంగా చేల్చాలి కట్టెలు. దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు క్రమంగా కూర్చోవాలి. మనం క్రమముగా పాటలు పాడాలి, క్రమముగా ఆరాధన చేయాలి, క్రమమైన పద్ధతులు ఉండాలి. క్రమం. ఆ తర్వాత కొడుకుని తీసుకెళ్లి బలిపీఠ మీద పడుకు పెట్టాడు. ఇస్సాకు మాట్లాడలేదు.
కత్తి తీశాడు, కత్తి ఎత్తాడు. కొడుకు భయం లేదు. అబ్రహాం భయపడకుండా భీకరమైన ముఖముతో దేవుని మాట నెరవేర్చడానికి కుమారుడు నరికేయడానికి సిద్ధపడ్డాడు. కానీ పరలోకంలో దేవదూతలు గడగడా వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి, తండ్రికి మొరపెడుతున్నాయి, దేవా దేవా అబ్రహాము చంపేస్తున్నాడు కొడుకుని, ఆపు ఆపు అని దేవదూతలు కేకలు వేస్తుంటుండే అబ్రహాము, దేవుడు అబ్రహామా అబ్రహామా నీ ఎత్తిన చేతిని దింపు, నీవెత్తిన కత్తిని దింపు, వెనక తిరిగి చూడున్నాడు. వెనక చూశాడు, పొలలో పొట్టేలు చుట్టుకుని కనబడుతుంది. హల్లెలూయా. ఆ పొట్టేలు ఇస్సాకు స్థానంలో వధించబడ్డది. నీ స్థానంలో నా స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వధించబడిన దేవ గొర్రె పిల్లగా వచ్చాడు. యేసు మన పాపాల కొరకాయ ప్రాణం పెట్టాడు. వదపదేయబడిన గొర్రె బొచ్చు కత్తిరించేవారు ఎదుట మౌనంగా ఉన్నట్లుగా అతడు నోరును తెరవలేదు. మన కొరకు బలి అయిపోయాడు. కనుక దేవునికి నిరంతరం మనం ఏం కట్టాలి? బలిపీఠమును కట్టాలి. కడతావా నీ హృదయంలో? కడతావా నీ గృహంలో? నీ జీవితంలో బలిపీఠాన్ని కడతావా? కడుతున్నావా? లేక కట్టబడి ఉన్న బలిపీఠాన్ని కూల్చివేస్తున్నావా? పూర్వం దేవుని ఇష్టలేని వాడు అలా చేస్తారు. బలిపీఠం యెజబెల్ ఏం చేస్తుంది? దేవుని బలిపీఠాన్ని కూల్చివేస్తుంది. చాలా మంది వారి జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ బలిపీఠాన్ని కూల్చివేసుకుంటున్నారు. ఆ పని చేయకండి. బలిపీఠమును కట్టండి, చక్కపరచండి. చివరి మాట దివిటీలను చక్కపరచండి. ఆఖరి 7ది ఏం చక్కపరచుకోవాలి మనం? మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం 27లో అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరిగానే అని ఉంది ఇక్కడ. ఆ కన్యకలందరూ లేచారు, తమ దివిటీలను చక్కపరచరు, కానీ బుద్ధిహీనుల దివిటీలు ఆరిపోయినవి. వారి సిద్ధులలో నూనె లేదు. వారి దివిటీలను ఆర్పేసుకున్నారు, సిద్ధపాటు లేదు, చక్కపరచుకోలేదు. కన్యకలే, సోదర సోదరి, నీ దివిటి ఆరుతుందా లేక వెలుగుతుందా? ఆరిపోయిన జ్యోతిని వెలిగించుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? ప్రభువా, మొదటి ఉన్న ఆత్మీయ జీవితం ఇప్పుడు నాలో లేదు, ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థన చేశావా? ఈ భక్తి చాలులే, ఈ తూతి మంత్ర భక్తి చాలులే, ఏదో గుర్తున్నప్పుడు వెళ్తాను గుడికి, ఏదో కాసేపు ముక్కు మూసుకుని కూర్చొని వచ్చేస్తాను, ఈ భక్తి చాలు, ఎక్కువ భక్తి ఉన్న పనికిరాదు మనకి అని అనుకుంటున్నావా? అలాగైతే దేవుని రాజ్యం నీకు లేదు కదా. నీ దివిటీని చక్కపరుచుకో. అది ఆరిపోయిందేమో. ఈ సహవాసంలో నుండి ఎన్నో దివిటీలు వెళ్ళి ఆరిపోయినవి. లేకపోతే ఇది సరిపోతాయి ఈ మందిరం మనకి? ఎంతమంది, వందల మంది ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోలేక ఆరిపోయారు. నీ వెలుగుతున్నావు నేను అనుకుంటున్నాను. నీ దీపాన్ని చక్కపరుచుకో. యేసు రాకడ కొరకై నీ దివిటీని వెలిగించుకో, నూనెని సిద్ధపరుచుకో. పాటలు సరిపోవు, వాక్యం సరిపోదు, రెగ్యులర్గా దేవుని సంతోషం సరిపోదు. నీ ఆత్మ దీపం వెలుగుతుందా లేదా? యేసు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఎత్తబడతావు లేదా అనేది నీవు పరీక్షించుకో. కనుక మన జీవితాన్ని ఆత్మీయంగా చక్కపరుచుకుందాం, చక్కదిద్దుకుందాం. అటు కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీవు ఇచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడు. నీ బిడ్డలు ఆసక్తిగా విన్నారు. వాక్యానుసారంగా వారి జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి కృపను దయచేయండి. ఇక ముందు జరగబోతున్న కార్యాన్ని దేవునికరంగా జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.